హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఎన్ని రకాల దేవుడి పటాలు ఉన్నాయని అయితే మీకు షేర్ చేయాలనుకున్నాను. అయితే చాలా రోజుల క్రితం ఒక 2-3 కామెంట్స్ అయితే వచ్చాయి. మీ దేవుడి పటాలు చాలా కళగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కూడా హౌస్ కన్స్ట్రక్షన్ అవి చేసుకుంటున్నాము, మాకు కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే కామెంట్స్ వచ్చాయి. ఇంకా ఇప్పటికైతే కుదిరింది వీడియో చేయడానికి. ఎన్ని దేవుడి పటాలు ఉన్నాయి ఇంకా మా ఇంట్లో, నేను ఎన్ని దేవుడి గదిలో పెట్టుకుంటాను, ఇంకా ఎన్ని విడిగా ఉంటాయి అనేసి మీకు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. పూజ గది చాలా చిన్నది మాది, ఇదివరకు వీడియోల్లో చెప్పి ఉన్నాను. అయితే మరి పూజ గది అంత చిన్నదిగా ఉన్నప్పుడు ఇన్ని పటాలను తీసుకొని ఏం చేస్తారో అని మీకు ఒక డౌట్ రావచ్చు. మాకు కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ మాత్రం పూజ గది చాలా పెద్దగానే కన్స్ట్రక్షన్ చేయించుకున్నాము, మాకు నచ్చినట్టుగా. అక్కడ స్పేస్ ఉంది, అక్కడ స్పేస్ తగినట్టుగా నేను ఈ పటాలను అయితే రీసెంట్గానే తీసుకున్నాను. అయితే మనకు పూజ గదిలో చిన్న ఇది ఉంటుంది. మనకు పూజ గది అందంగా కనిపించాలంటే కనుక అన్నీ ఒకటే టైప్లో ఉన్న పటాలను తీసుకుంటే చాలా కళగా కనిపిస్తుంది. ఒక్కో ఫోటో ఒక్కో రకంగా ఉంటాయి, అంటే ఫ్రేమ్ కానీ సైజు కానీ కరెక్ట్గా ఉంటే చాలా కళగా అనిపిస్తుంది అనేసి నా ఒపీనియను. అందుకని సైజు అవన్నీ ఒకే షాప్లో ఒకే దగ్గర ఈ విధంగా ఒకేసారి కాకపోయినా ఒక్కో ఫోటో ఒక్కోసారిగా నచ్చినప్పుడు తెప్పించుకున్నాను. కానీ సైజు అవేసి మాత్రం కరెక్ట్గా తెప్పించుకున్నాను అనమాట. ఏది కూడా 10/12 ఉంటుంది, 10 ఇంచెస్ వెడల్పులో 12 ఇంచెస్ పొడవులో ఉంటుంది. ఇక్కడ చూడండి, మా కొత్త పూజ గది ఈ విధంగా రెడీ అవుతుంది. కొంచెం పెద్దదిగానే అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఉన్న పూజ గదిలో మాత్రం ఒక 3 పటాలే పడతాయి అన్నమాట, అంత మించిన స్పేస్ ఉండదు. అండ్ ఇప్పుడు కొత్త పూజ గది కన్స్ట్రక్షన్ మిడిల్లో ఉంది. ఒక 1 మంత్ అయితే కంప్లీట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాము. టైల్ వర్క్ అదంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా వుడ్ వర్క్ అనేది మిడిల్లో ఉంది. చూడండి, ఈ విధంగా ఈ ఇమేజ్ చూసి మేము ఇలాగైతే కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నాము. ఇంకా అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. నాకైతే చాలా బాగా ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు అందులో పటాలం పెట్టుకుని పూజ చేసుకోవాలనేసి. పూజ గదిలో వినాయకుడు, శివపార్వతులు, లక్ష్మీ నరసింహస్వామి పటాలు, కిందన లక్ష్మీదేవి ఐడులు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఐడులు ఇంతవరకే ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ పటాలన్నింటినీ ఒక దగ్గర భద్రపరుచుకున్నాను ఇంకా పూజ గది కంప్లీట్ అయ్యేంతవరకు. ఆంజనేయ స్వామి చూడండి, పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో. ప్రతి ఒక్క ఫోటో వచ్చేసి 10/12 ఉంటుంది లెంత్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ అంతా మనకు బ్లాక్ కలర్లో వచ్చి ఒక యాంటిక్ లుక్తో చాలా బాగుంటుంది ఫోటో. ఇంకా స్వామివారు కూడా బ్లాక్ కలర్లోనే ఉంటారు. ఆయన పాదాల వద్ద లక్ష్మీ అమ్మవారు తామర పూలో కూర్చున్నట్టుగా చాలా బాగుంటుంది ఫోటో. ఇంకా ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ఫోటో చాలా కళగా ఉంటుంది. ఈ ఫోటోని ఎప్పుడైనా ప్రత్యేకమైన పూజల్లో పెట్టుకొని పూజించుకున్నప్పుడు చాలా కామెంట్స్ వస్తుంటాయి, ఫొటోస్ చాలా కళగా ఉంటాయి మీ అనేసి. ఇక్కడ చూడండి, దంపతులు ఇద్దరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నట్టుగా, అయ్యవారు పూజ చేస్తున్నట్టుగా ఆయన పాదాల దగ్గర చాలా బాగుంటుంది ఫోటో. చుట్టూ అరటి చెట్లతో ఇక్కడ లక్ష్మీ కుబేర స్వామి ఫోటో ఎక్కువగా దీపావళి అప్పుడు అట్లాగా పూజించుకుంటాను. ఈ లక్ష్మీ కుబేర స్వామిని ప్రత్యేకమైన పూజలప్పుడు పెట్టుకొని కిందన కుబేర కుండలు, ముందు అమ్మవారు, ఆ దిగువన కుబేర స్వామి, ఆ దిగువన కుబేర కుండలు ఫోటో అయితే చాలా చక్కగా చాలా బాగుంటుంది. విడిగా లక్ష్మీ అమ్మవార్లు చాలానే ఉన్నా కూడా మళ్ళీ లక్ష్మీ కుబేర స్వామి ఫోటో కూడా ఒకటి కావాలని ఏరుకోరి తెచ్చుకున్నాను అన్నమాట. ఇలాగా చూడండి ఎంత బాగుందో ఫోటో. ప్రతి ఫోటో ఒక ప్రత్యేకంగా చాలా కళగా ఉంటుంది, చాలా తక్కువ కాస్ట్లో, మళ్ళీ చాలా తక్కువ ప్రైస్తోనే. దుర్గామాత అడవిలో పులిపైన సంచరిస్తున్నట్టు చాలా చక్కగా ఉంటుంది. వెనకాలంతా గ్రీనరీ, స్కై బ్లూ కలర్తో చాలా చక్కగా ఉంటారు అమ్మవారైతే. ఆకుపచ్చని రంగు చీరలో ఈ విధంగా శూలాన్ని ధరించి చేతిలో చాలా గంభీరంగా చాలా బాగుంటుంది ఫోటో.
ఏదైనా అమ్మవారి ఉత్సవాలు అలాగా జరిగినప్పుడు నవరాత్రుల్లో అలాగా అమ్మవారిని పెట్టుకొని పూజించుకుంటాను. దుర్గామాత ఫోటో ఉంది, చిన్న ఐడిల్ కూడా ఉంది నా దగ్గర. ఇంకా ఇక్కడ వచ్చేసి గోమాత ఫోటో మాత్రం కొంచెం చిన్నదిగా వచ్చింది. ఇది 9x11 వచ్చినట్టుంది. కాస్త వాటికి దీనికి మధ్యలో కొంచెం తేడా వచ్చింది. గోమాతలో సకల దేవతలు ఉంటారు కదండి, అందుకోసమని గోమాత ఫోటోను కూడా తెప్పించుకున్నాను. అయితే గోమాత ఫోటో కొంచెం ప్రత్యేకించి తెప్పించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నగా మా ఇంట్లో మట్టుకే పాలు పొంగించుకున్నాము కొత్తింట్లో, మంచి రోజులు ఉన్నప్పుడు. ఇప్పుడు కాదులేండి, ఒక 2-3 months పైనే అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు ఫోటో కావాల్సి వచ్చి ఇంకా అన్ని దేవుళ్ళ పటాలను తీసుకెళ్ళలేము కదా అనేసి ఒక గోమాత ఫోటోలో సకల దేవతలు ఉంటారు కదా అనేసి ఈ విధంగా గోమాత ఫోటో తీసుకొచ్చుకొని ఇంక పాలు పొంగిచ్చే కార్యక్రమం అయితే చేసుకున్నాము. ఇంకా అప్పటికప్పుడు ఫోటో ఇవ్వమంటే అంత సైజులో ఫోటో లేదన్నారు. అందుకనేసి ఈ ఉన్న ఫోటోనే కొంచెం 1 ఇంచు డిఫరెన్స్ ఉంటుంది ఆ పటాలకి ఈ పటానికి మధ్యలో. ఇంకా ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, ఇంకా అమ్మవారి విగ్రహాలు ఫొటోస్ అయితే నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పొద్దండి. అమ్మవారు ఎన్ని రంగుల చీరలో అంటే పింక్ కలరు చీరలో, ఎరుపు రంగు చీరలో, ఆకుపచ్చని రంగు చీరలో, చిన్న నుంచి పెద్ద వరకు ఐడిల్స్, మార్బుల్వి, బ్రాస్వి, ఇంకా డిఫరెంట్గా చాలా ఐడిల్సే గ్యాదర్ చేశాను. ఎన్ని అయినా నాకు చాలా ఇష్టం అమ్మవారి విగ్రహాలు పటాలంటే. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. బ్యాక్గ్రౌండ్ బ్లూ, పింక్ కలర్ శారీ చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ ఈ పటం వచ్చేసి సేమ్ ఉండదండి, ఎందుకంటే నేను ఈ విధంగా ఆసనం వేసుకొని కూర్చున్న అమ్మవారు కావాలనేసి చాలా నచ్చి నేను అమెజాన్లో విడిగా బుక్ చేసుకున్నాను ఈ పటాన్ని. పూజ గదిలో ఎప్పటిగా ఉండరు, నేను భద్రపరుచుకుని ఏమైనా ప్రత్యేకమైన పూజల్లో మాత్రమే అమ్మవారిని పెట్టుకొని పూజించుకుంటాను. ఇక్కడ ఆ అమ్మవారు వచ్చేసి పింక్ కలర్ శారీలో ఉంటే ఈ అమ్మవారు ఆకుపచ్చని రంగు శారీలో ఉన్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామి ఫోటో వచ్చేసి అమెజాన్లోనే బుక్ చేసుకున్నాను. అయితే ఇక్కడ చూసినప్పుడు 10x12 అనే చెప్పారు, కానీ ఇంకా ఫోటో వచ్చేసి ఆ పట్టాల కంటే కొంచెం పెద్ద సైజుగా వచ్చింది. వచ్చేప్పటికి కొంచెం తేడానే వచ్చింది. అందుకే అండి చూసి తెచ్చుకోవాలి మనం అన్ని సైజెస్ అవన్నీ, అప్పుడే మనకు చాలా కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడ ఆన్లైన్లో కొన్ని బుక్ చేసుకొని ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా ఫొటోస్ చూడగానే ఏమైనా దేవుడి చూడగానే డిఫరెంట్ కలెక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో టెంప్ట్ అయిపోతుంటాము. కానీ అట్లా కాకుండా ఇట్లా ఒకే రకంగా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. మా కొత్త పూజ గది ఎలా ఉంది, దేవుడి పటాలు నచ్చాయా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.